గురుభ్యో నమః. అందరికీ నమస్కారం. ఇవాళ మనం పర్సనాలిటీ డెవలప్మెంట్ అనేటటువంటి అంశం మీద మీరు ఎవరైతే ఉన్నారో, స్టూడెంట్ కమ్యూనిటీ ఎవరైతే ఉన్నారో, మీకు కొంత చెప్పాలనే ఉద్దేశంతో నేను ఈ వీడియో మొట్టమొదటిగా చేస్తున్నా. ఇంతవరకు నేను పర్సనాలిటీ డెవలప్మెంట్ మీద వీడియోలు చేయలే. ఇప్పుడు చేయడానికి కారణం ఏంటంటే, నేను చాలా స్కూల్స్కి వెళ్ళి నేను సోషల్ సర్వీస్ చేస్తున్నాను. గంట సేపు మీ స్టూడెంట్స్కి పర్సనాలిటీ డెవలప్మెంట్ మీద కొన్ని విషయాలు చెప్పడానికి అనుమతించండి అంటే చాలామంది అయిష్టత చూపించారు. మరి ఎందుకు అయిష్టత చూపించారో మరి నాకైతే అర్థం కాలేదు. చాలా ఇంపార్టెంట్ అయినటువంటి విషయం ఇది పర్సనాలిటీ డెవలప్మెంట్. అందు గురించి ఈ వీడియో ద్వారా మీ అందరికీ తెలియజేయాలి మంచి విషయాలనే ఉద్దేశంతో నాకు తెలుసున్నటువంటి విషయాలు మీకు చెప్తాను. జాగ్రత్తగా వినండి. మొట్టమొదటిగా నేను ఇక్కడ మాతృదేవో భవ, పితృదేవో భవ, ఆచార్య దేవో భవ అని చెప్పి రాయటం జరిగింది. ఎందుకు రాశాను అంటే, వాళ్ళు ముగ్గురు లేనిదే మనం ఎవరో లేము. అమ్మ లేకుండా నీ ఎదుగుదల లేదు, తండ్రి లేకుండా నీ చదువు లేదు, అలాగే ఆచార్యుడు లేకుండా నీ చదువు పెంపుదల లేదు. కాబట్టి వాళ్ళ ముగ్గురిని మనం ఎప్పుడు కూడా స్మరించుకోవాలి. వీళ్ళ ముగ్గురు గురించి మనం అప్పుడప్పుడు ఈ పాఠం మధ్యలో చెప్పుకుందాం. మొట్టమొదటిగా మీ అందరికీ చెప్పేది ఏంటంటే, యు ఆర్ ద ఫ్యూచర్ జనరేషన్ ఆఫ్ ఇండియా. మీరే అంతా కూడా, మీదే అంతా కూడా. మన దేశం డెవలప్ అవ్వాలంటే మీ చేతుల్లోనే ఉంది. మా పని అయిపోయింది. మేము అస్తమించే సూర్యులు, మీరందరూ కూడా ఉదయించే సూర్యులు. మీకు ఒక డయాగ్రామ్ వేసి చూపిస్తాను, చూడండి. ఇట్లా ఇక్కడున్నారు, మీరు ఇక్కడున్నారు, ఇక్కడ ఇలా వస్తున్నారు, ఇక్కడ దాకా ఉన్నారు, మీరు ఇక్కడ దాకా ఉన్నారు. ఇదంతా మీదే. కానీ ఇక్కడికి వచ్చేటప్పటికి సెట్టింగ్ స్టార్ట్ అవుతుంది. ఇక్కడ ఉన్నాం, మేము ఇక్కడున్నాం. కాబట్టి మా వల్ల ఏం ఉపయోగం లేదు. మీరే, మీ స్టూడెంట్స్ ఎవరైతే ఉన్నారో, మీరు బాగా చదువుకుని మంచి కెపాసిటీ సంపాదించి మంచి మంచి ఉద్యోగాలు సంపాదించుకోవాలనే ఉద్దేశంతో నేను ఈ పాఠం చెప్పడానికి మీ దగ్గరికి వచ్చాను. నేను చెప్పకపోతే మీరు డెవలప్ అవ్వరా అంటే డెవలప్ అవుతారు. కానీ కొంతమంది ఎవరైతే ఉన్నారో వాళ్ళకి తెలియట్లేదు. స్కూల్కి వస్తున్నారు, వెళ్ళిపోతున్నారు, కాలేజీకి వస్తున్నారు, వెళ్ళిపోతున్నారు. అంతే, ఏదో వస్తున్నాం వెళ్తున్నాం అంతే తప్పితే అసలు వాట్ ఈస్ ది ఇంపార్టెన్స్ ఆఫ్ స్టడీస్ అన్న తెలియట్లా. నేను ఒకటే విషయం చెప్తున్నా, మీకు ఈ వయసు ఏదైతే ఉందో, ఇప్పుడు మీరు చదువుకునేటువంటి వయసు ఏదైతే ఉందో, 22 సంవత్సరాల వరకు ఇంకా పక్కకు చూడకండి. చదువే చదువు. ఈ సెల్ ఫోన్లు, ఇంకో ఫోన్లు అన్నీ కూడా పక్కన పడేయండి. మాస్టర్ ఏదైతే జాగ్రత్తగా చెబుతున్నారో వాటిని జాగ్రత్తగా వినండి, జాగ్రత్తగా చదువుకోండి. లేకపోతే జీవితం అగమ్య గోచరం అయిపోతుంది. అందుకోసం ఒక పెద్ద ఆయన చెప్తాడు, 5 సంవత్సరాలు కష్టపడు, 50 సంవత్సరాలు హాయిగా జీవించు అని చెప్పి. 5 సంవత్సరాలు అంటే ఏంటి? 10th క్లాస్ అయిన తర్వాత 5 ఇయర్స్, ఇంటర్మీడియట్ 2 సంవత్సరాలు, డిగ్రీ 3 ఇయర్స్, లేకపోతే 4 ఇయర్స్, ఒక 5 ఇయర్స్ 6 ఇయర్స్ కష్టపడి చదువుకోవాలి. ఇప్పుడు మేము చూస్తున్నాం, చాలామంది స్టూడెంట్స్ కాలేజీకి వెళ్తున్నారు, కాలేజీలో ఏమీ చదవట్లా. వాళ్ళు ఎందుకు వెళ్తున్నారో తెలియట్లా.
మన నేను ఒక లోకల్ కాలేజీ మాది పాలకొల్లులో లోకల్ కాలేజీకి ఇలాగా పర్సనాలిటీ డెవలప్మెంట్ మీద ఒక క్లాస్ చెప్పడానికి వెళ్తే ఆ హెడ్ మాస్టర్ నేను ఆ ప్రిన్సిపాల్ గారు నేను కూర్చుని ఏదో ఇంటరాక్ట్ అవుతుంటే ఆ లెక్చరరు మార్క్స్ లిస్ట్ తీసుకొచ్చాడు. యూనిట్ టెస్టులు ఉంటాయి, నెలకి టెస్టులు పెడతారు. దాంట్లో ఆ యూనిట్ టెస్టుల్లో 25 మార్కులకి చూడండి 2 మార్కులు, 4 మార్కులు, 6 మార్కులు వచ్చినటువంటి పరిస్థితి. అంటే ఏం చదువుతున్నారు పిల్లలు? లేదు, ఏమి చదవట్లా. కాలేజీకి వెళ్తున్నారు, కాలేజీ నుంచి వస్తున్నారు అంతే. కానీ ఇది సరైనటువంటిది కాదు. అలాగని అందరూ చదవకుండా ఉన్నారా అంటే చదివే వాళ్ళు చదువుతున్నారు, చాలా కష్టపడి చదువుతున్నారు. నేను ఒకటే చెప్తున్నా, గెలవాలంటే కష్టాలు మర్చిపోవాలా, అంటే కష్టపడి చదువుకోవాలా. మీకు దీనికి సంబంధించి ఒక పేపర్ క్లిప్పింగు ఒకటి దీనికి ఇంక్లూడ్ చేస్తాను. దాంట్లో ఒక అమ్మాయిది ఈస్ట్ గోదావరి కోనసీమ ఏదైతే ఉందో, కోనసీమలో బట్టేల్ లంక అనేటువంటి ఊరు. ఆ ఊరిలో మలికిపురంలో ఆ అమ్మాయి బీఎస్సీ చదివింది. ఇంటర్మీడియట్ చదివేటప్పుడు ఎంసెట్కి వెళ్తే ఎంసెట్లో మంచి మార్కులు రాకపోతే బీఎస్సీ కంటిన్యూ చేసింది. ఆ అమ్మాయి చాలా బాగా చదువుతుందనే ఉద్దేశంతో ఆ కాలేజీ లెక్చరర్ ఒక ఆయన ఆ అమ్మాయి కొంచెం గైడ్ చేస్తే ఆ గైడింగ్ ఎలాగంటే ఏదైనా అప్లికేషన్స్ ఎక్కడి నుంచైనా ఏదైనా స్పెషల్ కోర్సులు ఉంటే ఆ స్పెషల్ కోర్సులుకి అప్లై చేయడానికి గైడ్ చేస్తే, అలాగ అప్లై చేస్తే నౌ షీ ఈజ్ వర్కింగ్ ఇన్ నాసా అంటే తెలుసా మీకు? అమెరికాలో ఉన్నటువంటి రాకెట్ కేంద్రాన్ని నాసా అని చెప్పంటారు. నాసాలో జాబ్ చేస్తుంది ఆ అమ్మాయి. ఆ నాసాకి సెలెక్ట్ అయినప్పుడు ఈనాడు న్యూస్ పేపర్లు వేశారు. ఇదప్పుడే 10 సంవత్సరాల క్రితం మాట. ఆ పేపర్ క్లిప్పింగు ఇప్పుడు ఈ వీడియో ఇప్పుడే దీని వెనకాలే నేను ఎంక్లోజ్ చేస్తాను, చూడండి ఒకసారి. కష్టపడితే మీరు ఎంతన్నా గొప్పవాళ్ళు అవుతారు. మీరు గొప్పవాళ్ళు అవటమే కాదు, మీ ఫ్యామిలీ, మీకు రేపొద్దున ఫ్యామిలీ వస్తుంది. ఇవాళ ఎలాగే ఉండిపోతారు అనుకోవద్దు మీరు. రేపొద్దున మ్యారేజ్ అవుతుంది, పిల్లలు పుడతారు. ఆ పిల్లల్ని చదివించుకోవాలి, చాలా కష్టం. మేము పెద్దవాళ్ళుగా మేము చెప్తున్నాం వినండి. చాలా ఇబ్బందులు ఎదుర్కోవాలి. డబ్బు అంటే జీతం లేకపోతే. జీతం ఎక్కడ వస్తుంది? నువ్వు ఉద్యోగం చేస్తే వస్తుంది. ఇది గమనించండి అందరూ కూడా. ఇక్కడ ఒక విషయం చెప్తాను మీకు. ఒక అమ్మాయి, అది కూడా పేపర్ క్లిప్పింగ్ మీకు దీనికి ఇది చెప్పిన తర్వాత దీని వెనకాల పెడతాను. ఒక రోజుని అమ్మాయి అన్నాను. ఇప్పుడు ఆవిడ వయసు 65 సంవత్సరాలు, పెద్ద ఆవిడైపోయింది. అచ్చన్నింటి ముందు చిన్న కుర్చీలో కూర్చుని ఒక మాట అనుకుంటుంది మనసులో. ఏ వయస్సులో చేయవలసిన పని ఆ వయసులో చేయకపోతే క్వశ్చన్ మార్క్ వేసుకుని దాని సమాధానం ఏం చెప్పిందంటే, నాలాగైపోతుంది బ్రతుకు అని చెప్పింది. ఒకసారి ఆలోచించాను. దీన్ని నేను నెరేట్ చేస్తాను మీకు, జాగ్రత్తగా వినండి. సో అమ్మాయి అన్నాను కదా, ఆ అమ్మాయి 8వ తరగతి చదువుతుందండి, 8th క్లాస్ చదువుతుంది. ఎవరు ఇప్పుడు 65 సంవత్సరాల వయసు పైపడిపోయి ముసలావిడైపోయి చాలా ఇబ్బందులు పడుతుంది. దేంట్లో ఫైనాన్షియల్గా అండ్ హెల్త్ లేదు. హెల్త్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇబ్బంది.
హెల్త్ చూపించుకుందామంటే డబ్బులు లేవు. అలాంటి పరిస్థితుల్లో వాళ్ళకి అక్కడ కుర్చీలో కూర్చుని ఏమనుకుంది, మళ్ళీ చెప్తారు, రిపీట్ చేస్తున్నా, ఏ వయస్సులో చేయవలసిన పని ఆ వయస్సులో చేయకపోతే నాలాగా అయిపోతుంది అని చెప్పి. ఆ అమ్మాయి గురించి, ఆవిడ గురించి చెప్పుకుందామా? ఎక్కడ చెప్పుకుందాం? అమ్మాయి గురించి చెప్పుకుందాం. అమ్మాయి 8 సంవత్సరాల అమ్మాయి 8th ఇయర్, చాలా హ్యాపీగా ఉంది. తండ్రి ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్, తల్లి డాక్టర్. తండ్రి గవర్నమెంట్ ఉద్యోగి, తల్లి ఏమో డాక్టర్. అయితే ఇంకెందుకు అంత హ్యాపీ అమ్మాయి పని? చదువుకుంటుంది. ఏమి చదువుకోవట్లా, స్కూల్కి వెళ్తుంది వస్తుందంతే, స్కూల్కి వెళ్తుంది వస్తుందంతే. ఈ అమ్మాయి చేసే పని ఏంటంటే, వెళ్ళేటప్పుడు స్కూల్కి వెళ్ళేటప్పుడు డాడీ అని చెప్పంటే 100 రూపాయలు ఇచ్చేవాడు ఆయన. పాకెట్ మనీ అంటారు దాన్ని, మీ అందరికీ తెలిసే ఉంటుంది. పాకెట్ మనీ, ఖర్చుకు నిమిత్తము 100 రూపాయలు ఇచ్చేవాడు ఆయన. మళ్ళీ ఆ జేబులో వేసేసుకునేది, స్కూల్కి వెళ్ళిపోయేది. ఇలాంటి వాళ్ళే 2-3 అమ్మాయిలు ఉండేవారు. వాళ్ళు తీసుకుని అటెండెన్స్ అయిపోయిన తర్వాత బయటికి వెళ్ళిపోయి ఆ రెస్టారెంట్ లేదా అక్కడ ఇక్కడ 100 రూపాయలు ఖర్చు పెట్టేసుకునేది, లేదా సినిమాలకు వెళ్ళిపోయేవారు. అట్లా 8th క్లాస్ అయిపోయింది, 9th క్లాస్ అయిపోయింది, 10th క్లాస్కి వచ్చింది. 10th క్లాస్కి వచ్చేటప్పటికి 10th క్లాసు మార్కులు చూస్తే జస్ట్ పాస్డ్ అనమాట. జస్ట్ పాస్డ్ అయితే అప్పుడు చూశాడు వాళ్ళ నాన్నగారు, ఏమ్మా ఇటు బాగా చదువుకున్నావు అనుకుంటున్నాను, ఏంటి 10th క్లాస్ మార్కులు ఏంటి అంటే, తెత్తే అంది. ఏం చెప్పుద్ది? ఈ అమ్మాయి చేసే పని ఏంటి? ఫ్రెండ్స్ తోటి వెళ్ళిపోవడం, బయటికి వెళ్ళిపోవడం. డబ్బులు ఉన్నాయి కదా పాకెట్ మనీ, రోజు 100 రూపాయలు ఇచ్చేవాడు. కనీసం ఎప్పుడైనా ఆ తండ్రి 100 రూపాయలు ఎందుకు అని చెప్పి క్వశ్చన్ చేశాడా? క్వశ్చన్ చేయాల. పోనీ అతను క్వశ్చన్ చేయాల. తండ్రి 100 రూపాయలు ఇస్తున్నాడు, ఈ 100 రూపాయలు ఒక 10 రూపాయలు ఖర్చు పెట్టుకుంటా, మిగతా 90 రూపాయలు నేను ఎక్కడన్నా డిబ్బీలో వేసుకుంటానని అనుకోలా. ఏం చేస్తా, చల్తా హాయ్. జరుగుతున్నాయి, రోజులు జరుగుతున్నాయి. ఎప్పుడు జరగో మీ అందరికీ కూడా చెప్తున్నాను నేను. రోజులు ఇప్పుడు ఒక్కలాగా ఉండవు. మరి ఆ అమ్మాయికి 10th క్లాస్లో జస్ట్ మార్క్స్ పాస్ అయిందంతే. ఎలాగమ్మా అంటే తలదించుకుంది, అయిపోయింది. ఇంటర్మీడియట్లో జాయిన్ అయ్యింది. ఇంటర్మీడియట్లో ఎక్కడ పడితే అక్కడ ఇచ్చిన సీటు. ఇంటర్మీడియట్లో 10th క్లాసులో మంచి మార్కులు వస్తేనే లోకల్ కాలేజీల్లో మంచి కాలేజీలు వస్తుంది, లేకపోతే ఎక్కడికో వెళ్ళి జాయిన్ అవ్వాలా. ఏదో చెత్త కాలేజీ ఉంటుందో ఆ చెత్త కాలేజీలో జాయిన్ అవ్వాలా. అయితే తండ్రి ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ కాబట్టి, తల్లి డాక్టర్ కాబట్టి కొంత రికమెండ్ చేస్తే ఆ లోకల్ కాలేజీలోనే సీట్ ఇచ్చారు. చదువుకుంటుంది. కానీ ఇంకా అమ్మాయికి బుద్ధి రాలా. మళ్ళీ మామూలే, ఈ కాలేజీలో అటెండెన్స్ తీసుకోవటం, బయటికి వెళ్ళిపోవటం, ఆ ఫ్రెండ్స్ తోటి కాలక్షేపం చేయటం. ఫస్ట్ ఇయర్ అయ్యింది. సెకండ్ ఇయర్లో దుర్వార్త. సడన్గా కార్ యాక్సిడెంట్లో తల్లి తండ్రి ఇద్దరు కూడా చనిపోయారు. చూడండి, మరి చనిపోతే ఈ అమ్మాయి పరిస్థితి ఏంటి మీరు అనుకోవచ్చు. ఆయనేమో ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ అండి, ఈవిడేమో డాక్టర్ అండి, బోలంత డబ్బు ఉంటుంది కదండి అని చెప్పి అనుకోవచ్చు. ఏమీ లేదండి. ఎందుకు లేదండి అంటే, డాక్టర్ గారు ఎవరైతే ఉన్నారో మేడం గారు, ఆవిడ ప్రాక్టీస్ అంతంత మాత్రమే. ఆవిడ ప్రాక్టీస్ మీద వచ్చేటటువంటి డబ్బు ఇంటికి సరిపోయేది. ఆయన ఇంజనీర్ గారు ఎవరైతే, ఆయన తండ్రి ఇంజనీర్ గారు ఎవరైతే ఉన్నారో చాలా అప్పులు చేసేసాడు. ఆయన విలాసాలకి ఆయనకి అప్పులు చేసేసాడు. అప్పులు చేసేస్తే ఈయన చనిపోయిన తర్వాత ఆ అప్పుల వాళ్ళందరూ కూడా వచ్చారు. వచ్చి, అమ్మాయి నువ్వు ఒక్కతే అమ్మాయి, మాకు ఇన్ని లక్షలు ఇవ్వాలి మీ నాన్నగారు, నాకు ఇన్ని లక్షలు ఇవ్వాలి, నాకు 10-15 మంది వచ్చారు. ఎక్కడి నుంచి వస్తుంది ఈ అమ్మాయి? అప్పుడు ఆ ఇల్లు ఏదైతే ఉందో ఆ ఇల్లు అమ్మేసి మొత్తం అందరికీ కూడా అప్పులు తీర్చడం జరిగింది. వాళ్ళందరూ ఆ 15 మంది ఆ అప్పులోళ్ళు పాపం ఈ అమ్మాయికి ఏమీ
ఇబ్బందిగా ఉంది, అనాథగా నువ్వు ఉండిపోద్దని చెప్పి ఒక చిన్న ఇల్లు కొనిపెట్టారు. వాళ్ళ డబ్బులు వచ్చేసినాయి కదా, దాంట్లో ఒక్కొక్కరు ఒక్కొక్క 10,000 వేసి ఒక చిన్న ఇల్లు కొనిపెట్టారు. దీంట్లో ఉండమ్మా, నువ్వు ఎలా ఉంటావో నాకు తెలియదు అని చెప్పంటే ఆ ఇంట్లో ఉంటుంది. మరి తిండి ఎక్కడి నుంచి వస్తుంది? లక్కీగా వాళ్ళ ఫాదరు ఇన్సూరెన్స్ చేశాడంట, దాని మీద ఒక 5 లక్షల రూపాయలు వచ్చింది. ఆ 5 లక్షలతోటి బ్యాంకులో వేసుకుని నెలకి 200-300 రూపాయలు ఇంట్రెస్ట్ వస్తే ఆ ఇంట్రెస్ట్ తోటి వండుకుని తిని ఇంటర్మీడియట్ చదవడం మొదలెట్టింది. అప్పుడు కసి వచ్చింది ఆ అమ్మాయికి, నేను చదవాలి, ఇంటర్మీడియట్ చదవాలి, బాగా చదువుకోవాలని. కానీ ఎక్కడ చదువుకుంటుందండి? పునాది ఏది? ఫౌండేషన్ ఏది? పునాది గట్టిగా లేకుండా ఇల్లు కడితే నిలబడుతుందా? నిలబడదు. అట్లనే ఈ అమ్మాయి చిన్నప్పుడు ఏం చదివింది, ఏం చదవాలి, ఆ పిల్లల ఫ్రెండ్స్ తోటి అటు ఇటు తిరిగింది. కాబట్టి దెర్ ఇస్ నో ఫౌండేషన్. చదవలేకపోయింది. చదవాలని ఆశ ఉన్నా కూడా చదవలేకపోయింది. రిజల్ట్ ఏంటంటే ఇంటర్మీడియట్ ఒక మాదిరిగా పాస్ అయింది. తర్వాత బీఎస్సీలో జాయిన్ అవ్వడానికి సీట్లు దొరకలా, సీట్లు రాలే ఎక్కడ కూడా. అప్పుడైతే ఇంటర్మీడియట్కి వాళ్ళ ఫాదర్ ఇప్పించాడు, ఎక్కడో రికమెండేషన్ చేసి, దొరకలా. ఎక్కడో బయటికి వెళ్ళి చదివేటటువంటి స్తోమత లేదు ఆ అమ్మాయికి. అలాగా 1 సంవత్సరం ఖాళీగా ఉండిపోయింది పాపం, ఎక్కడ సీట్ లేదు. 2వ సంవత్సరంలో సీట్ వచ్చింది. ఈ లోపల ఉన్నాయంతా మర్చిపోయింది. ఎలాగోలాగా 2వ సంవత్సరం 3వ సంవత్సరం ఏదో రకంగా డిగ్రీ పూర్తి చేసింది అమ్మాయి. కానీ జాబ్ వచ్చిందా? రాలేదు. ఎందుకు రాలేదు? మార్కులు మంచిగా రాలా. అప్పటికే ఈ అమ్మాయి ఫ్రెండ్స్ ఎవరైతే ఉన్నారో 1 ఇయర్ ముందు, ఈ అమ్మాయి 1 ఇయర్ ఖాళీగా ఉండిపోయింది కదా, 1 ఇయర్ ముందు బాగా చదువుకున్నటువంటి వాళ్ళందరూ కూడా మరి ఉద్యోగాలు చేసేస్తున్నారు. ఈ అమ్మాయి వాళ్ళని చూస్తూ ఏంటి నా పరిస్థితి అనుకుంది. మరి అదృష్టం, ఎవరో చిన్న ఉద్యోగం ఇచ్చారు, ప్రైవేట్ కంపెనీలు ఉద్యోగం ఇచ్చారు. ప్రైవేట్ కంపెనీలు ఉద్యోగం చేస్తూ అలా లేట్ అయిపోయింది. మరి తల్లిదండ్రులు లేకపోతే ఈ అమ్మాయికి ఎవరినిస్తారు? అబ్బాయిని. పెళ్ళి అవ్వలేదు. పెళ్ళి అవ్వాలంటే కట్నం ఇవ్వాలి. ఎక్కడి నుంచి ఉంది కట్నం? సో షీ ఈజ్ సింగిల్. ఎప్పుడు దాకా? రిటైర్ అయిపోయేదాకా, 60 ఇయర్స్ వచ్చేదాకా సింగిలే. ఏం సంతోషం అండి. దీనికి అంతటికీ కారణం ఏంటి? చిన్నప్పుడు చదువుకోకపోవడం సరిగ్గా. సో 60 ఇయర్స్ అయిపోయినాయి, రిటైర్ అయిపోయింది. రిటైర్ అయిపోయిన తర్వాత పెన్షన్ వస్తుంది అనుకుంటారేమో మీరు. ప్రైవేట్ కంపెనీ పెన్షన్ రాదు. ఆ జీతం ఏదైతుందో జీతంలో కొద్దిగా అలా పక్కన పెట్టుకుంది. ఆ డబ్బుతోటి ఆ చిన్న ఇంట్లో అలాగ కాలం గడుపుతూ ఉంటే ఒక రోజుని కుర్చీలో కూర్చుని అనుకుంది. ఏమనుకుంది? ఇందాక నేను చెప్పాను, ఏ వయసులో చేయవలసిన పని ఆ వయసులో చేయకపోతే క్వశ్చన్ మార్క్. సమాధానం ఏంటి? నాలాంటి పరిస్థితే వస్తుంది. ఇది గమనించాలి సోదరా మీరందరూ కూడా. ఇది నేనేదో సరదాగా చెప్పట్లా, నేను చాలా టైం వెచ్చించి నేను చెప్తున్నా. యాజ్ అ సీనియర్ సిటిజన్గా మీకు చెప్తున్నా, మీ వయసులో చదువుకోకపోయినట్టయితే చక్కగా తర్వాత చాలా ఇబ్బందులు పడతారు. చూద్దాంలే అనుకుంటారేమో, చూడటం కుదరదుగా. చూడండి, మీరు బయట ప్రపంచాన్ని చూడండి. అందుకోసమే నేను అంటాను, జనరల్ నాలెడ్జ్ పెంచుకోవాలా, లోక జ్ఞానాన్ని పెంచుకోవాలా, ఎవరితోటి ఎలా మాట్లాడాలి, ఎవరితోటి ఎలా బిహేవ్ చేయాలి, ఏ వయసులో ఎలా చదువుకోవాలి అనేటటువంటిది. కాబట్టి ఇప్పుడు చదువు గురించి కాబట్టి ఇది నేను మీ అందరికీ చెప్పేది ఏంటంటే, మీకు ఉద్యోగం వచ్చేంత వరకు కూడా చదువు 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 అంతే. చదవటమే. అది కష్టం అనుకుంటారేమో, కష్టమే, కానీ కష్టాన్ని గెలవాలా.
అంచేతను ఒక అమ్మాయి చెప్పింది, గెలవాలంటే జీవితంలో గెలవాలంటే కష్టాలన్నీ పక్కన పెట్టాలా, అలా మనం ముందుకు వెళ్ళాలి. మరి చాలా మీకు నేను ఇవన్నీ కూడా సీరియల్గా చెప్తాను, సీరియల్గా మీకు వీడియోలు చేస్తాను నేను. మీకు ఇష్టం ఉంటే చూడండి, ఇష్టం లేకపోతే మాత్రం వద్దు. ఎవరికైతే ఇష్టం ఉందో, ఎవరైతే ఇంట్రెస్ట్ ఉందో వాళ్ళు చూడటం కోసమే నేను పెట్టాను. ఎంచేత నాకు వేరే అవకాశం లేదు. ఇదివరకు నేను చాలా స్కూల్స్లో, చాలా కాలేజెస్లో, ఇంజనీరింగ్ కాలేజెస్లో కూడా ఈ పర్సనాలిటీ డెవలప్మెంట్ మీద నేను క్లాసెస్ చెప్పాను. మరి ఈ మధ్య ఎంచేతను చాలామంది యాక్సెప్ట్ చేయట్లా, మరి ఏంటో మరి అర్థం కావట్లా. ఇదంత ఉపయోగం లేదనుకుంటున్నారేమో నాకు తెలియదు. కానీ ఈ పర్సనాలిటీ డెవలప్మెంట్ అనేటటువంటిది ఒక స్కూల్లో, అది గాజువాకలో నేను 10th క్లాస్ స్టూడెంట్స్కి చెప్తే ఆ స్కూల్ యావరేజ్ 60% మార్క్స్ వస్తాయి. ఎప్పుడు కూడా 60% 10th క్లాసు పాస్ అవుతారు. అలాంటిది 85% పాస్ అయ్యారు. నేను ఒకే ఒక్క క్లాస్ చెప్పాను. ఇంకా ఒక 4 నెలల్లో 10th క్లాస్ ఎగ్జామినేషన్స్ ఉన్నాయనగా నేను పర్సనాలిటీ డెవలప్మెంట్ క్లాస్ చెప్తే వాళ్ళు దేవర్ ఎంకరేజ్డ్ అనమాట. దేవర్ మోటివేటెడ్ లైక్ ఎనీథింగ్. అండ్ 85% మార్క్స్ రావడం జరిగింది. అలాగే ఒక కుర్రాడు, నేను గాజువాకలో ఆర్టీసీలో నేను సూపర్వైజర్గా పనిచేసేటప్పుడు భోజనానికి హోటల్కి వెళ్ళాను. భోజనం చేస్తుంటే ఒక కుర్రాడు గబగబా చేయి కడుక్కి వచ్చి నమస్తే సార్ అన్నాడు. నాకు తెలియదు ఆ కుర్రాడు ఎవరు. నమస్తే అన్నాను. నేను భోజనం చేసిన దాకా ఉండి సార్ 10th క్లాస్ రిజల్ట్స్ వచ్చేసింది సార్ అన్నాడు. ఓకేనా, ఇంతకే నువ్వు ఎవరవయ్యా అని చెప్పాను. నాకు గుర్తులేదనమాట. నేను శారద హై స్కూల్కి వచ్చారండి మీరు గాజువాక, దాంట్లో నేను 10th క్లాస్ పాస్ అయ్యాను అని చెప్పాను. గుడ్, వెరీ గుడ్ అని చెప్పన్నా. అంటే అతనే చెప్పాడు, కుర్రాడే చెప్పాడు, సార్ మీరు ఆ రోజున అడిగారు ఒక్కొక్కరిని పిలిచి నీ టార్గెట్ ఎంత మార్క్స్ అంటే చెప్పంటే నేను 70% అని చెప్పాను సార్ నేను. కానీ నాకు ఇవాళ డిస్టింక్షన్లో పాస్ అయ్యాను సార్ అని చెప్పన్నాడు. డిస్టింక్షన్ అంటే ఏంటి, 85% దాటితే డిస్టింక్షను, అతనికి డిస్టింక్షన్లో పాస్ అయ్యాడంట. ఏంటి ఎందుకు నీకు అంత మార్కులు బాగా వచ్చినాయంటే మీరు ఇచ్చినటువంటి మోటివేషన్ సార్. మీరు ఇచ్చినటువంటి మోటివేషన్, చదువు ఎలా చదువుకోవాలన్నది ఏదైతే మీరు 4 నెలల క్రితం చెప్పారో అది నేను తూచా తప్పకుండా 4 months కష్టపడి మీ ఇన్స్ట్రక్షన్స్ ఫాలో అవుతూ నేను చదివానండి. నవ్ ఐ గాట్ డిస్టింక్షన్ సార్ అన్నాడు. నాకు చాలా ఆశ్చర్యం వేసింది నాకు. సరే ఓకే అన్నాను. అతను కంగ్రాచ్యులేషన్ చెప్పాను. థ్యాంక్ యూ సార్ అన్నాడు. భోజనం చేసి ఆఫీస్కి వెళ్ళిపోయేటప్పటికి అక్కడ ఒక పెద్ద ఆయన కూర్చున్నాడు. నమస్తే సార్ అన్నాడు. నమస్తే బాబు అన్న. సార్ నేను శారదా హై స్కూల్ నుంచి వస్తున్నాను సార్ అన్నాడు. శారదా హై స్కూల్ అని ఎంతమంది ఆ కుర్రాడు చెప్పాడు. అవునా, ఆ కుర్రాడు ఎవరు కనిపించాడు నాకు భోజనం చేస్తుంటే అని చెప్పన్నా. అదేనండి ఆ స్కూల్ నుంచి వస్తున్నా అన్నాడు. ఏంటి సంగతి అంటే, మీరు 4 months బ్యాక్ మా స్కూల్కి వచ్చారు, ఈ మోటివేషన్ క్లాస్ ఒకటి చెప్పారు. మరి మా స్కూలు యావరేజ్ జనరల్గా ఇన్నాళ్ళు 15 సంవత్సరాల నుంచి 60% సార్, అంతకంటే ఎక్కువ రాలేదు పాస్. అట్లాంటిది ఇవాళ 75% వచ్చింది సార్. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్ అన్నాడు. అదేంటయ్యా నేను చెప్పడం వల్లే 75% వచ్చిందంటే, ఖచ్చితంగా సార్ మేము స్టూడెంట్స్ అందరినీ కూడా ఇంటరాక్ట్ అయ్యాం. నీకు 10% ఎందుకు ఎక్కువ వచ్చింది, నీకు డిస్టింక్షన్ వచ్చింది ఎందుకు వచ్చింది, నీకు 50% వచ్చింది ఎందుకు వచ్చింది, నీది 40%, 50% మార్క్స్ నీకు 8. ఇట్లా ఇండివిజువల్గా మేము అడిగితే అందరూ చెప్పినటువంటిది ఒకే ఒక విషయం ఏంటంటే, సార్ ఎవరైతే వచ్చారో ఆయన ఇచ్చినటువంటి మోటివేషనల్ క్లాస్ వల్ల మేము పక్కా ప్రణాళికలతోటి ఈ 4 months మేము చదివామండి. వీ కుడ్ గెట్ దీస్ గుడ్ మార్క్స్ అని చెప్పన్నారు. అని చెప్పంటే ఆశ్చర్యపోయాం అందరూ కూడా. అప్పుడు ఆయన అన్నాడు, మీరు తమరు ఒక్కసారి మా స్కూల్కి రావాలండి, స్కూల్కి వచ్చి మీరు ఒక్కసారి పిల్లలకి కనిపించి వాళ్ళకి ఆతిథ్యాన్ని తీసుకోవాలండి అంటే, దానికి ఏముందిలే ఇది పెద్దదేం కాదులే అని చెప్పండి. లేదండి తప్పకుండా రావాలి, కారు తీసుకొచ్చారని చెప్పి కారులో తీసుకెళ్ళారు. కారులో తీసుకెళ్ళి ఇంటరాక్ట్ అయ్యాను పిల్లలతోటి.
ఇప్పుడు డిస్టింక్షన్లో పాస్ అయ్యానని అడిచారా, వాడు మరి నేను ఎలా తెలుసుకున్నాడో వాడు నేను వస్తున్నానని వాడు పెద్ద శాలువా తీసుకొచ్చేసేసి కప్పేశాడు నాకు. సో చదువు యొక్క గొప్పతనం గురించి నేను చెప్తున్నా. ఒక ప్రణాళిక ప్రకారంగా మీరు చదువుకున్నట్టయితే ఎంత బాగా చదవగలుగుతారనేటువంటిది, మనం చాలా గొప్ప మైండ్ ఉన్నటువంటి స్టూడెంట్స్ మనం. ముఖ్యంగా మన ఆంధ్రప్రదేశ్ చాలా మంచి తెలివైనటువంటి పిల్లలు ఉన్నారు. మీరు ఫాలో అవ్వండి. నేను కొన్ని విషయాలు నేను చెప్తూ ఉంటాను. ఇది సీరియల్, ఇది దిస్ ఈజ్ నెంబర్ 1 వీడియో. అలా కంటిన్యూస్గా వీడియోస్ వస్తాయి. 10-15 వీడియోలు చేస్తాను. మీకు ఇష్టం ఉంటే మీరు చూడండి. మీరు చూస్తున్నారు లేదని నాకు తెలిసిపోద్ది. వ్యూస్ వస్తాయి కాబట్టి ఆ వ్యూస్ ప్రకారంగా మరి నాకు తెలిసిపోతుంది. మీరు ఎక్కువ చూసే కొద్దీ కూడా నాకు ఎంకరేజ్మెంట్ ఉంటుంది. నేను ఎక్కువ వీడియోలు చేయడానికి అవకాశం ఉంటుంది. ఇది మీకే కాదు, మొత్తం ఎవ్రీ నూక్ అండ్ కార్నర్ తెలియాలనే ఉద్దేశంతో నేను ఇవాళ వీడియోస్ మొదలెట్టాను. ఇవాళ 3వ శుక్రవారం 22/8/25 ఇవాళ పవిత్రమైన రోజు. మరి ఇవి ఇలా కంటిన్యూ అవ్వాలి. మీరందరూ చూడాలి. మీరందరూ చూస్తూ దీన్ని బాగా ఆదరించాలనే ఉద్దేశంతో నేను ఈ సీరియల్స్ చేస్తున్నాను. కాబట్టి ఇది ఇక్కడితోటి క్లోజ్ చేస్తాను. మీరందరూ చూసి మీ అభిప్రాయాలు కూడా చెప్తే నాకు ఇంకా ఎంకరేజ్మెంట్ వస్తుంది. ఇంకా ఫర్దర్గా వీడియోలు చేస్తాను. ఓకే, సెకండ్ సీరియల్ వీడియోతోటి మీ ముందుకు వస్తాను. అంతవరకు సెలవు. థ్యాంక్ యూ.